ఇవాళ ఆసియా కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో విజయవాడలో క్రికెట్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ రోజు ఇండియా పాక్ ను చిత్తు చేస్తోందని, మ్యాచ్ వన్ సైడ్ గా ఉండబోతోందని ఫ్యాన్స్ చెప్తున్నారు. పాకిస్తాన్ పై విజయం సాధించి మన దేశం సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అద్భుతంగా ఉన్నాయని, ఇండియాని ఆపే సత్తా పాకిస్తాన్ కి లేదంటున్న క్రికెట్ ఫ్యాన్స్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు ఇండియా పాకిస్తాన్ తలబడబోతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 2 మ్యాచ్ల్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన భారత్ అదే ఉత్సాహంతో ఈరోజు ఫైనల్ కూడా ఖచ్చితంగా గెలుస్తుందనే ఆశాభావాన్ని క్రికెట్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఆల్రెడీ వీళ్ళు ఉదయం నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. భయ్, ఏంటి ఈరోజు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆల్రెడీ ఆసియా కప్ లీగ్లో గెలిచాము, తర్వాత సూపర్ 4లో కూడా మనం గెలిచాము. ఈరోజు ఎలా ఉండబోతుంది? ఈరోజు వన్ సైడ్గా ఇండియా కొట్టేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలిచి తీరుతుంది ఖచ్చితంగా. ఈ T20లో మన ఆధిపత్యం ఎప్పుడు ఉంటుంది, అలాగే వన్ సైడ్గా మ్యాచ్ గెలిచాం ఈరోజు మనం. అంటే ఏంటి, మన హార్దిక్ పాండ్యా మొన్న గాయం కారణంగా కంట్రోల్ వల్ల పట్టడం వల్ల అదొక మైనస్గా కనబడుతుంది. ఇంకా ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు మీరు? ప్లేయింగ్ 11 చాలా బాగుంది ఈరోజు. బెటర్ 15 స్క్వాడ్లో 15 ప్లేయర్సే, దానిలో బెస్ట్ 11 తీసుకుంటారు కాబట్టి ఎవరి ఇంజరీ అయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా కానీ 11లో బాగా ఆడతారు. ఓకే, అభిషేక్ శర్మ అందరికంటే హైయెస్ట్గా అతను స్కోర్ చేయడం, దాదాపు 300 పైగా మ్యాచ్ కొట్టిన. ఈరోజు కూడా తన ఫామ్ని కొనసాగిస్తాడు, అలాగే తన ఫామ్ని అలాగే కొనసాగిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఓకే భయ్యా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కన్ఫామ్గా ఇండియానే గెలిచిద్ది. ఎందుకంటే పాకిస్తాన్తో మనకి పోటాపోటీ ఉంటుంది కాబట్టి అలాగైనా